వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు, కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం, షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్టీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చ. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా? ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్. మేలో జరిగే మహానాడు నాటికి పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసేలా అడుగులు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు కార్యాచరణ. పార్టీ సభ్యత్వ నమోదుపైన పోలిట్ బ్యూరోలో చర్చించిన నేతలు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఉరందూర్ ఎస్సీ కాలనీ నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ఇక్కడ ఆయనే ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి నిదానం పక్కన నిదానం నలుగురు కలపాలి ఈయన పెద్ద మంత్రి ఎక్కువ మంత్రి గారికి పర్లేదు పడలేదులే ఎంత ఇది ఎన్ని నుంచి వస్తుంది ఎంత వస్తుంది నీకు ఎప్పుడు చిన్న ఆగు ఎప్పటి నుంచి వస్తుంది ఇంతకుముందు ఎంత వచ్చేది 2000 ఎవరు ఇస్తాడు ఎవరు ఇస్తాడు నేను కదా లేట్ అయిపోతుంది రెడీగా కవర్లో పెట్టుకుని చేసుకోవాలి ఇచ్చే 40 ఎక్కువ తక్కువ ఇచ్చేసి రెడీ పెట్టుకో ఎప్పుడు చూస్తుంది ఎప్పుడు చూస్తుంది చంద్రాన్ని వచ్చింది బాగున్నావా పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు ముగ్గురు కొడుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా నీ కొడుకే కదా మళ్ళీ 4000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాడు కదా మర్చిపోక ఆశీర్వదించాయన్ని ఆరోగ్యం జాగ్రత్త. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,000 కోట్లు కేటాయించిందని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన రాష్ట్రపతి पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన ఆసుపత్రి పరిస్థితులపై సంతృప్తిని వ్యక్తం చేసి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని అక్కడి వైద్యులను మరియు ఇతర సిబ్బందిని కోరారు.
తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండడంతో మార్కెట్లోని దుకాణ యజమానులు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిన చికెన్ను విక్రయిస్తూ విషయాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు. వాళ్ళు షాపులు చేయడానికి షాపులు కాదు బయట భక్త మార్కండేయ మహర్షి జయంతి మహోత్సవ వేడుకలు వరంగల్లో ఘనంగా జరిగాయి. వరంగల్ కొత్తవాడలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మహాహోమం జరిపి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो श्री भक्त मार्कंडेय भगवान की जय बोलो श्री भक्त मार्कंडेय महर्षि की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो भक्त मार्कंडेय भगवान की शंकर महाराज की पवन सुत हनुमान की श्री भक्त मार्कंडेय देवालय पद्मनगर కొత్తవాడ వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ నందు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ భక్త మార్కండేయ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని जय बोलो मार्कंडेय महाराज की जय बोलो मार्कंडेय महाराज की जय बोलो मार्कंडेय महाराज की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो गायत्री माता की जय बोलो गायत्री माता की राजराजेश्वर भगवान की जय श्री राम ప్రత్యేకంగా నిర్వహించేది శ్రీ భక్త మార్కండేయ స్వామి యొక్క జయంతి ఉత్సవం. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులలో చాలా ఉన్నతమైనటువంటి ప్రతిభ కనబర్చిన వారిని సన్మానించి అదేవిధంగా దేవాలయంలో ఉదయాన్నే ప్రాభాత కాలం నందు స్వామివారికి దివ్యమైనటువంటి అభిషేకాలను చేసి అదేవిధంగా భక్తులందరి చేత ఆ స్వామివారి యొక్క మహాయజ్ఞాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ యజ్ఞ ప్రసాదాన్ని, మహా అన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా, పట్టణ ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. శ్రీ భక్త మార్కండేయ దేవాలయం అనునిత్యం ధూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా పంచామృత అభిషేకాలతో చక్కగా వర్ధిల్లి అక్కడున్నటువంటి ఆ స్వామివారు నర్మదా నది నుండి సాక్షాత్ స్వయంగా తీసుకొచ్చిన ప్రతిష్ఠించడం జరిగింది. దీనిని 110 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్వామీజీ దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఆ స్వామివారిని కొలిచిన వారికి పొంగు బంగారమై అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాపాడుతున్నాడు. జై బోలో భక్త మార్కండేయ భగవానికి. హైదరాబాద్ దుండిగల్ గత 7 ఏళ్లుగా జీఎల్సీ విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే హెచ్ఎండిఏ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే సమయంలో అవినీతి లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బాధితులకు అన్యాయం జరగకుండా ప్రమాదకర నిర్మాణాలకు అనుమతి
అనుమతులు ఇచ్చే అధికారులపై కూడా విచారణ జరపాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాక చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఎప్పుడు కొన్నారమ్మా? ఏర్లో కొన్నారు? మొత్తం ఫుల్ పేమెంట్ చేసాం 19లో 2019. ఏం కావాలో ఉన్నదంతా పోయింది. హైదరాబాద్నే పోయింది. అంతా కావాలి. ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు. మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా. అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా. అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉండోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా. అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము. అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు. అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ 50 విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు ఓడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లా ఉంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఎక్కడి నుంచో కూడబెట్టిన డబ్బులని. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. అరకు ఉత్సవాలలో భాగంగా దేశంలోని గిరిజనులు సాంప్రదాయాలు, ఆచారాలు ప్రదర్శన, గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో చలి ఉత్సవం 2025 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీలను అందించారు. అనంతరం మంత్రి ఆర్థిక శాఖ కార్యాలయానికి బయలుదేరారు. పద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపాక పార్లమెంట్లో 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్లో బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు గుజరాతీ భాషలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. నేటి నుండి కేంద్ర ఆర్థిక బడ్జెట్ మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కోఆర్డినేటర్ కమ్మగాని కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంతన్ రామరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో సగానికి పైగా ఉండి ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా దేశ రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ బీసీలకు 1,00,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు, విద్యార్థి సంఘ నాయకులు, జర్నలిస్ట్ నాయకులు దొంతు పురుషోత్తం నేత, కొండి సాయి కిరణ్ నేత, కాంగ్రెస్ యువ నాయకులు, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి గారు ఇవాళ బీసీలకు కేంద్ర లోపల 1,00,000 కోట్లతోటి ఒక బ్యాంకు ఏర్పాటు చేసి ఒక సంక్షేమ మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీల అభ్యున్నతి కావచ్చు, బీసీ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం లోపల 50% పైగా ఉండే బీసీలు ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక ఉన్నటువంటి బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి మీ యొక్క విధానాలే కారణం అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి ఎన్నో రోజుల నుండి కూడా మరి కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. కానీ 50% పైన బీసీలకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఆ మంత్రిత్వ శాఖ కూడా పూరించే విధంగా మీరు ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి. బీసీల సమస్యలను కూడా మరి మీ దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇలా బీసీ లోపల ఎన్నో అనగానే వర్గాలున్నాయి, అనగానే కులాలున్నాయి. మరి వారందరినీ కులం పేరుతో దూషించే పరిస్థితి వాళ్ళ నడుస్తూ ఉంది. మరి వాటన్నిటికీ భిన్నంగా ఇవాళ బీసీ యాక్ట్ను, బీసీ అట్రాసిటీ యాక్ట్ను కూడా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ యువత విద్య, వైద్య, మరి ఉపాధి రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు పూర్తిగా వెనుకబడింది, తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. కాబట్టి మరి బీసీలకు అన్ని రంగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఆ దిశగా మీరు ముందడుగు వేసి ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం, మీరంతా తరలిరండి. ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు. 4 ఎకరాలున్న రైతు నేను, 4 కోట్ల ఆసామిని అని ధీమాగా 4 ఎకరాలున్న రైతు నేను, 4 కోట్ల ఆసామినని ధీమాగా ఉండేటోడు. మారుమూల గ్రామాల్లో కూడా 40 లక్షల ఎకరానికి ఉండేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనే అంత కోపంలో ఉన్నారు కేసీఆర్. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లనే పెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి, జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. 1 కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सो तवा हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा, तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरे कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు.
వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఇళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయేవారికల్లా ఇంకో 3-4 వేల కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలనే కష్టమైంది దొరుకుతుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీకు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.